నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 4/11/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, కార్తీక మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 5:24. తిథి చతుర్దశి రాత్రి 10:36, నక్షత్రం రేవతి మధ్యాహ్నం 12:34 వరకు. యోగాలు వజ్ర మధ్యాహ్నం 3:43 వరకు, కరణము భవ మధ్యాహ్నం 12:23 వరకు. వణిజ రాత్రి 10:36 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:32 నుంచి 3:58 వరకు, గుళిక కాలం ఉదయం 11:41 నుంచి 1:06 వరకు, యమగండం ఉదయం 8:49 నుంచి 10:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:18 నుంచి 12:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9 గంటల వరకు, మరలా రాత్రి 10:25 నుంచి 11:16 వరకు, అమృతకాలం ఉదయం 10:25 నుంచి 11:51 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:20 నుంచి 4:45 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఎదురు చూస్తున్న విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అయినప్పటికీ కూడా స్త్రీలతో కానీ, కుటుంబంలోని స్త్రీలతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా, వ్యాపార విషయానికి సంబంధించినవి కావచ్చు, కుటుంబపరమైన అంశాల్లో కావచ్చు, స్త్రీలతో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈగో ప్రాబ్లమ్స్కి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇష్టమైన వ్యక్తులతో, ఆత్మీయులతో కలిపి ఏదైనా ఆలోచనలు చేసినప్పుడు కానీ, ఏదైనా మొదలు పెడదాం అనుకున్నప్పుడు కానీ ఆ విషయంలో ఘర్షణలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అభిప్రాయ భేదాలు అనేవి వచ్చే అవకాశం ఉంది కనుక మీ ఆలోచనలు సంతాన సంబంధమైన విషయాల్లో కావచ్చు, అలాగే ఆత్మీయులతో సంప్రదించేటప్పుడు కావచ్చు, ఆత్మీయులతో కలిపి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా తగిన విధంగా ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం వల్ల అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాలలో, అంటే ఏదైనా ఆర్థిక సంబంధమైన అంశాలలో కావచ్చు, లేకపోతే ఏ విషయంలోనైనా సరే వీలైనంత వరకు ఏదైనా లోన్లు తీసుకునే అంశం కావచ్చు, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఘర్షణ లేకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేయాలి. అంటే ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నం లాంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ముఖ్యమైన అంశాలలో, అంటే మీరు ఏదైనా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే విషయం కానీ, దైనందిన జీవితంలో తీసుకునే ఆలోచనలలో కానీ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తిగత విషయంలో శ్రద్ధతో పాటు లోన్లకు సంబంధించిన విషయంలో, ప్రత్యర్థుల మీద విజయం సాధించే అంశంలో, అన్ని విషయాల్లోనూ ఖర్చులు అధికంగా కనబడుతున్నప్పటికీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. అలాగే శక్తి అనేది పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే ఆర్థిక అంశాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా ఇంతకుముందు ఎవరన్నా మీ దగ్గర లోన్లు లాంటివి తీసుకున్నా దాని సంబంధమైన విషయాలలో అవి పూర్వపు రుణాలు వాళ్ళు తీర్చివేయడం, తద్వారా మీకు మానసిక ఘర్షణని అధిగమించే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. అలాగే ఎదురు చూసిన విషయాలలో ఆశాజనకంగా ఉండే పరిస్థితులు లాంటివి, మీ యొక్క మిత్రులు, తోబుట్టువులు మీకు సహకరించడం, ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గం వారు సహాయ సహకారాలతో మీరు ఆశించిన పనులలో ముందుకు వెళ్ళడానికి చేసే పనులు విజయవంతంగా ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి.
అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. మీ ఆలోచనలు వృత్తిపరంగా ఎలా ఎదుగుదల అనేది ఉంటుందా అన్న విషయం మీద చక్కటి ప్రణాళిక వేసుకొని ఆ పరంగా ఎదగడానికి మీరు చేసే కృషి చాలా అధికంగా ఉంటుంది. అలాగే వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతుంది. నూతన ఆలోచనలతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా లాజికల్ థింకింగ్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే సామాజిక సేవ, తండ్రి పెద్దలు వారి యొక్క ఆశీస్సులు, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు మొదలైన వాటి కొరకు అధిక శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క దృష్టికోణంలో అధిక శాతం ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి అధికంగా ఉంటాయి. ఆ విషయంలో తండ్రి పెద్దలు, ముఖ్యంగా మీ యొక్క తల్లి మొదలైన వారి యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆగుతూ వచ్చిన ధనం సమయానికి చేతికి రావడం అనేది, అంతేకాకుండా ఏదైనా ల్యాండ్స్కి సంబంధించిన విషయం మీద అధిక శాతం దృష్టి కేటాయించి ల్యాండ్స్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ముఖ్యమైన కార్యక్రమాలు ఆకస్మికంగా ఆగడం కానీ, లేకపోతే చివరి మూమెంట్లో చేస్తున్న కార్యక్రమాల్లో కొన్ని రకాలైన ఆటంకాలు లాంటివి కానీ, కొంత ఘర్షణకి అవకాశం ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత గందరగోళంగా ఉండే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మీ యొక్క తోబుట్టువులు, అలాగే మీ యొక్క వ్యక్తిగత ఖర్చు మొదలైన వాటి కొరకు కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అనవసరమైన ఘర్షణలకి, అనవసరమైన మానసిక ఇబ్బందులకి దూరంగా ఉంటూ వీలైనంత వరకు మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, కొంత ప్రశాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో, అంటే వీలైనంత వరకు సంఘంలో ముఖ్యమైన అంశాల విషయంలో మీరు ఆలోచిస్తున్నట్లయితే ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించిన లాభాది కార్యక్రమాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు, ఎవరైనా సరే ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు వారి యొక్క ఆశీస్సులు, ముఖ్యంగా పొలిటికల్ పీపుల్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఆధ్యాత్మికంగా అభివృద్ధికి చెందిన వ్యక్తులు కావచ్చు, వారితో కలిసి ఈ రోజున వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, వారితో కలిపి చక్కగా చర్చలు జరపడం, వారి యొక్క ఆశీస్సులతో కుటుంబం అంతా కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు చక్కటి మార్గం అనేది ఎన్నుకోవడం అనేది, అలాగే మీ భాగస్వామ్య వ్యవహారాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, మీ పలుకుబడి ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ కీర్తి అనేది చాలా చక్కగా ముందుకు వెళ్ళేందుకు దోహదపడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శత్రువుల మీద అధిగమించడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. దాంతోపాటుగా పూర్వపు రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ మీద మీకు ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. లాజికల్గా థింక్ చేసే విషయంలో కొంత నార్మల్గా ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకోవడానికి తొందరపాటుతనం కాకుండా జాగ్రత్తగా ఉంటూ ఎవరితోనూ ఏ రకంగానూ ఇబ్బందులు కలగకుండా, అంటే వీలైనంత వరకు మాటల వల్ల ఘర్షణలు రాకుండా తండ్రి కానీ తండ్రితర బంధువుల వైపు నుంచి కానీ వ్యక్తులతో సహకారాన్ని పొందడానికి సమయస్ఫూర్తిగా వ్యవహరించడం చాలా అవసరం. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అధికంగా ఆలోచనలు చేస్తారు. దానివల్ల హృదయాందోళన అనేది చాలా అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మీ ఆలోచనలలో దీర్ఘకాలిక పెట్టుబడులు కావచ్చు, సంతాన అభివృద్ధి కొరకు కావచ్చు, మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారపరమైన అంశాలలో వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి కానీ, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ
మీకు ఘర్షణలకి అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు అనవసరమైన ఖర్చులు కాకుండా సరిగ్గా ఆలోచించుకొని ఆత్మీయుల్ని సంప్రదించి ఆ విషయంలో జీవిత భాగస్వామితో ఘర్షణలకి దూరంగా ఉంటూ మంచిగా నిర్ణయం తీసుకొని స్థిమితంగా ఆలోచించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోగలుగుతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా గృహ వాతావరణంలో కొంత సౌకర్యాలు నార్మల్గా ఉండే అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా నూతన గృహ నిర్మాణాల కొరకు కానీ లేకపోతే స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి కానీ చక్కగా కృషి చేస్తారు. ఆ విషయంలో బంధువర్గం యొక్క సహకారం కూడా మీకు లభ్యమవుతుంది. ఆకస్మికంగా ఆర్థికపరమైన అంశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. స్థిరాస్తులు పెంపొందించుకోవడంలో ముఖ్యంగా భూమికి సంబంధించిన అంశాల మీద అధిక శాతం దృష్టి సారిస్తారు. వ్యవసాయ భూముల మీద అధిక శాతం శ్రద్ధతో ముందుకు వెళ్ళినది మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన భూములు కానీ వారికి సంబంధించిన ఆర్థిక విషయాలు కానీ వాటిని పెంపొందించడానికి మీరు కూడా మీ వంతు కృషి చేస్తూ వారితో కలిపి చక్కటి చర్చలు చేస్తూ దానికి సంబంధించిన అనుకూలమైన వాతావరణాన్ని మీరు సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావన చేయొచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి మిత్రుల యొక్క సహకారం కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. తోబుట్టువులతో చర్చలు జరుపుతారు. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ యొక్క మిత్రులు ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, మీరు చర్చలు జరపడం, వారి యొక్క సలహా సంప్రదింపుల కోసం ఆలోచనలు చేయడం, దగ్గర ప్రయాణాలకి స్థిర నిర్ణయాలకి మొదలైన వాటికి మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడం మీద అధిక శాతం శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తి చేసే ప్రదేశాల్లో నూతన వ్యక్తుల కలయిక, కొత్త అంశాలను నేర్చుకోవడం, అలాగే లాజికల్ థింకింగ్ పెంపొందించుకోవడం, అదే కాకుండా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని సంప్రదించడం, వారి యొక్క మార్గదర్శకత్వంలో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు పెడతారు. నిర్ణయ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి మాటల వల్ల ఘర్షణ అనేది రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అసంతృప్తిని అధిగమించాలి. పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలి. జీవిత భాగస్వామితో కానీ తల్లితో కానీ వీలైనంత వరకు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల కుటుంబ పరంగా చూసినా కూడా అది మీకు అనుకూలత అనేది ఏర్పరుస్తుంది. అలాగే మాటల్లో అర్థాలు మారకుండా జాగ్రత్త వహిస్తూ ఇతరులకి వేరే విధంగా ధ్వనించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఆకస్మికమైన ఖర్చులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలలో కొంతవరకు మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి కనుక మాటల వల్ల కావచ్చు, వాగ్దానాల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యులతో తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి అనవసరమైన అపార్థాలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము అవకాశము అన్నీ లభ్యమైనట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా మీకు ఈ హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా లాంటిది పఠించడం అనేది, అలాగే దాంతోపాటుగా హనుమంతుడి యొక్క దేవాలయాలు సందర్శించడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఎలాంటి భయాలున్నా, ఇబ్బందులున్నా, మానసిక ఆందోళనలున్నా ఎలాంటి వాటినైనా అధిగమించే శక్తి అనేది మనకి హనుమంతుడి ద్వారా లభ్యమవుతుంది. కాబట్టి మీరు హనుమాన్ చాలీసాని పఠించడం కానీ, హనుమాన్ చాలీసా పోని వినడం కానీ, లేదా హనుమంతుడికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం మొదలైన ద్వారా మీకు గోచారరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు, మానసిక చికాకులు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించడానికి ఇది మీకు తోడ్పడుతుందని ఇక్కడ మీరు గమనించాలి. అలాగే నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు విశిష్టతను కనుక మనం గమనించినట్లయితే ఈ రోజున వైకుంఠ చతుర్దశి అని చెప్పి అంటారు. ఇది చాలా చాలా విష్ణుమూర్తికి ప్రియమైన రోజుగా కూడా దీన్ని చెప్తారు. కనుక ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించిన కథలు, శ్లోకాలు, అలాగే నామాలు, అష్టోత్తరాలు మొదలైనవి కూడా వినడానికి ప్రయత్నం చేసి విష్ణుమూర్తికి పూజ చేయగలుగుతారు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.